ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద హాలిడే సీజన్ అంటే సంక్రాంతి సెలవుల తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దసరా సెలవులే. కానీ అనుకోకుండా ఇప్పుడు మధ్యలో ఒక హాలిడే వచ్చింది. దాంతో ఒక లాంగ్ వీకెండ్ తయారైంది. ఆ వీకెండ్లో ఆధిపత్యం చూపించాలని ఎవరికి వారే తమ సినిమాలతో ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సెలవు ఉంది కాబట్టి ఆగస్టు 11 శుక్రవారం సినిమాను రిలీజ్ చేస్తే 15 మంగళవారం వరకు లాంగ్ వీకెండే. చాలా మంది సోమవారం సెలవు పెట్టేసి మరి అటు ఇటు చెక్కేస్తున్నారు. అందుకే మన తెలుగులో ఇప్పుడు 3 సినిమాలు ఆ తేదీన కన్ఫర్మ్ గా వచ్చేసి రచ్చ చేయాలని చూస్తున్నాయి. అసలు తాము అనుకున్న డేట్కి వచ్చి తీరుతామని, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని ఈ రోజే లైవ్ సినిమా టీం కన్ఫర్మ్ చేసింది. నితిన్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాను ఏకంగా 40 కోట్ల వ్యయంతో రూపొందించారనే టాక్ ఉంది. కాబట్టి ఈ సినిమాను ఈ ఇండిపెండెన్స్ వీక్ లో క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో, బెల్లంకొండ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందిన జయ జానకి నాయక సినిమా కూడా అదే రోజున వస్తోంది. అసలు ఏమాత్రం మార్కెట్లోని కుర్రాడిపై 20 కోట్లు పెట్టేశారు కాబట్టి ఖచ్చితంగా వీరికి లాంగ్ వీకెండ్ కావాలి. ఇక వస్తాడో రాడో కన్ఫర్మ్ చేయని సినిమా అంటే అది నేనే రాజు నేనే మంత్రి అనే చెప్పాలి. రానా దగ్గుపాటి హీరోగా తేజ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా కూడా సురేష్ బాబు గట్టి బడ్జెట్ తోనే తీశాడు. కాకపోతే సినిమాకు ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్ రావడంతో వీళ్లు మంచి తేదీ కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూసేలా ఉన్నారు. ఇకపోతే ఈ 3 సినిమాల్లో దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది, ఎవరు ఎక్కువ వసూలు చేస్తారు అంటే చెప్పడం కష్టం. నిజానికి లైట్ టీజర్ అదిరిపోయింది. జయ జానకి నాయక టీజర్ లో బోయపాటి మార్క్ ఇరగదీసింది. నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్ కూడా చాలా బాగా నచ్చేసింది అందరికీ. అందుకే ఈ 3 సినిమాలకు సరైన ఛాన్సులే ఉన్నాయి. అయితే వీరికి థియేటర్లు సరిగ్గా ఇవ్వకపోతే ఆ సినిమా నష్టపోయే ఛాన్స్ ఉందా? అబ్బే అదీ లేదు. రానా సినిమాకు సురేష్ బాబు ఉండగా, నితిన్ సినిమాకు సుధాకర్ రెడ్డి ఉండగా థియేటర్ల కొరవేంటి? ఛాన్సే లేదు. ఇక జయ జానకి నాయక సినిమాను కూడా పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లే మార్కెట్ చేస్తున్నారు. పైగా బెల్లంకొండ సురేష్ ప్రభావం ఉండనే ఉంటుంది. కాబట్టి ఆ సినిమాకు థియేటర్ల కొరత ఏమీ రాదు. ఆ లెక్కను చూసుకుంటే ఈ 3 సినిమాలకు సమానమైన ఛాన్సులు ఉన్నాయి. ఇంకా 10 రోజులపైనే టైం ఉంది కాబట్టి ఎవరు గట్టిగా ప్రమోట్ చేసుకుంటే వారికి గట్టిగా అవకాశాలు ఉంటాయి. ఇక ఏ సినిమా లోపల కంటెంట్ గట్టిగా ఉంటే వారికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మరి ఎవరు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా దునేసుకుంటారు, ఎవరు పక్కనున్న పోటీ సినిమాతో కొట్టేసుకుంటారు అనేది ఆగస్టు 11నే తెలుస్తుంది. అది సంగతి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.